హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను లాంగ్ పెట్టికోట్ కటింగ్ వీడియో చూపించాను కదా, ఇంకా దాని కంటిన్యూయేషన్ అన్నమాట ఈ వీడియో. దీంట్లో పెట్టికోట్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను, చూడండి. ముందుగా మెడ దగ్గర అంటే నెక్ రౌండ్స్ దగ్గర చిన్న చిన్న ఖర్చులు పెట్టుకోవాలి. అంటే రౌండ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చిన్న ఖర్చులు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము పావించు అంత మడతతో చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం రౌండ్ని కుట్టాలి. మెడ రౌండ్ని, చంకల రౌండ్లని ముందు వెనక భాగాలు, రెండు భాగాలు మనము పెట్టుకోటివి కుట్టుకోవాలి. చూస్తూనే ఉండండి. ఇప్పుడు నేను ఎలా కుడుతున్నా అనేది. ఇక్కడ వీడియో షేక్ అవుతుంది కదా, ఇది ఇక్కడ ఏదో అవుతుంది అనుకోకండి. ఇక్కడ మిషన్కి నేను ఫోన్ స్టాండ్ని పెట్టానన్నమాట. అయితే ఆ స్పీడ్కి అది ఫోన్ ఇట్లా షేక్ అవుతుంది, అందుకే వీడియో కూడా షేక్ అయినట్టు కనిపిస్తుంది. అందుకే అలా. మళ్ళీ మీరు అది చూసి ఎందుకు ఇలా అవుతుంది అని అనుకోకండి, ఓకేనా? ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫ్రంట్ సైడు రౌండ్ మొత్తము కుట్టేశాను. ఇప్పుడు బ్యాక్ సైడు రౌండ్ని కుడుతున్నాను. ఇట్లా మొత్తము వెనక రౌండ్, ముందు రౌండ్, చంక భాగాలు అన్నీ కుట్టుకోవాలి.
తరువాత భుజాలను జాయింట్లు వేసుకోవాలి. 1/2 ఇంచు గ్యాప్తో భుజాలను జాయింట్లు చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 ఇంచెస్ మనము భుజాలు తీసుకున్నాము. కుట్టిన తర్వాత 1 ఇంచు వచ్చాయి. ఇలా చిన్నగా ఉండడం వల్ల మనకు వేసుకున్నప్పుడు డ్రెస్ లోపల నుంచి స్ట్రిప్స్ అనేవి బయటికి కనిపించకుండా నీట్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ కరెంటు పోయింది. ఏమి అనుకోకండి, కంటిన్యూ అవుతుంది వీడియో. తర్వాత నెక్స్ట్ మనకు పెట్టికోట్ సైడ్ కట్స్ ఉంటాయి కదా, వాటిని మొత్తం ముందు భాగం వెనక భాగం అంతా ఫోల్డ్ చేసి కుట్టాలి. ఇలా మొత్తము ముందు వెనక సైడ్స్ అన్నీ కుట్టేసుకున్న తర్వాత కింది భాగం కూడా మడత పెట్టి కుట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు మడత పెట్టి కుడుతున్నాను. ఇప్పుడు కింద కట్స్, పైన భుజాలు, మెడలు మొత్తం రౌండ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా చంక భాగం నుంచి కింద కట్స్ వరకు 2 ఇంచులు బట్టను వదులుకున్నాం కదా, అక్కడ ఒక కుట్టు వేసుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే ఇంకా పెట్టికోట్ రెడీ అయినట్టే. ఇలా సైడ్కి లోపల 2 కానీ 3 కానీ సైడ్కి కుట్లు వేసుకుంటే ఇంకా సరిపోతుంది. చూస్తున్నారా, పెట్టికోట్ రెడీ అయింది. ఇంతే అండి, చాలా సింపుల్ లాంగ్ పెట్టికోట్ కుట్టడము. మీ పిల్లలకు బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా కుట్టుకుంటే